ఇవాళ 40,000 కోట్ల విలువైన 63 ప్యాకేజీ పనులు సిండికేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టారు. ఆయన ఎవరైనా కురితే అనుకున్నారో ఆ సిండికేట్ కాంట్రాక్టులకి కట్టబెట్టారు. అమరావతి అభివృద్ధి సంస్థ మరి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు 10% అంటే 4,049.75 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ముట్టజెప్పటం, అందులో 8% 3,239.80 కోట్లు ముఖ్యనేతలకి చేరిపోయినాయి ఆల్రెడీ. ఇది ఇంకా పని అవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేయటం, దానికి 8% కమిషన్ రావటం, వాళ్ళ జేబుల్లో చేరిపోవటం కూడా జరిగిపోయింది. ఎంత యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందో చూడండి. దాచుకో, దోచుకో, పంచుకో. ఎట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు 15 లక్షల కోట్ల రూపాయలు చిల్లర 15 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు, 13 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు, 9 లక్షలు అన్నారు. తీరాపో చేస్తే 6 లక్షల కోట్ల చిల్లర. దాంట్లో 2,45,000 కోట్లు మీదే. కానీ ఆయన చేసిందంతా కూడా యథేచ్ఛగా కళ్ళకు కనపడుతుంది. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఏమి ఇచ్చారనేది వాస్తవాలుగా ప్రజలకు వెళ్ళింది, అక్కడ ఉంది. ఎంత జాగ్రత్తగా ఆయన చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి దానికి ఈకిల్లాగి రాద్ధాంతం సృష్టిస్తున్నారు. వెంటనే అగ్రిమెంట్ అన్నీ అయిపోయినాయి. ఇవాళ నిజానికి ఈ ప్రాంతంలో అత్యధికంగా హంగులతో భవన నిర్మాణానికి చదరపు అడుగు 1,800 రూపాయలు. మంచి అంగులతో కడితే 1,800 రూపాయలు ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం 2,000. ఇంకా అంతస్తులు పెరిగే కొద్దీ మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. అంతస్తులు పెరిగే కొద్దీ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇసుక ఫ్రీ పక్కనే ఉంది నది. ఆ ఇసుక ఫ్రీ వల్ల ఇంకా నిర్మాణం ఏమి తగ్గే అవకాశం బాగా ఉంది. అయినా సరే 10,000 చిల్లరి కన్స్ట్రక్షన్ కంటే ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తారు. ఇది ప్రజాధనం. ప్రతి సగటు మనిషి నెత్తి మీద కూడా ఈ భారాన్ని మోపుతున్నట్టే. ఇదా మీ దోపిడీ? ఇదా మీ విధానం? చాలా అన్యాయం అని చెప్పి సిగ్గుపడాలని ఈ వ్యవహారం పెంచే అధిక ధరలకు కాంట్రాక్టులకు అప్పగించేశారు. మంత్రుల బంగ్లాలు నిర్మాణ పనులకు చదరపు అడుగుకు 10,042 చొప్పున అప్పగించడం కూటమి ప్రభుత్వం దోపిడీకి అద్దం పడుతుంది. మిగతా భవనాల నిర్మాణం పనులు అదే తీరు జరుగుతుంది. ఏంటిది? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాధనం. మనం అప్పు చేస్తున్నాం. సంపద సృష్టిస్తా అన్నారు ఒకసారి. సంపద అంటే ఇలాగేనా? మీరు ఎంపిక చేసుకున్న వారికే కాంట్రాక్టర్లు. చూడండి, రాజధాని టెండర్లో సిండికేట్ కాంట్రాక్టర్ సంస్థల మినహా ఇతర బిల్డర్లు ఎవ్వరూ కూడా టెక్నికల్గా క్వాలిఫై అవ్వరు. వేసిన అన్ని టెక్నికల్ క్వాలిఫై అయ్యున్నా కూడా టెక్నికల్ క్వాలిఫై అవ్వరు కాబట్టి వాళ్ళు తీసేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు గారు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి మరి ఆయనకి పనులకి 7,298.7 కోట్ల రూపాయలు వర్కులు ఆయనకు అప్పగించడం జరిగింది. అలాగే సీఎంకి అత్యంత సన్నిహితుడు మరొకరు కృష్ణారెడ్డి గారు. ఆ కృష్ణారెడ్డి గారికి చెందిన మెగా సంస్థకి మరి ఆ పనులకు కూడా 7,022.38 కోట్ల విలువైన పనులు అప్పగించేశారు. ఆయన కూడా అప్పగించేశారు. అలాగే మరి నిత్యం టీడీపీ జాకీ పెట్టిలేపి ఈనాడు పత్రిక యజమాని కిరణ్ సోదరుడు వియ్యంకుడైన రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకి 6,031.78 కోట్లు పనులు అప్పచెప్పేయటం జరిగింది. ఈ రకంగా అలాగే ఎన్సీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రంగరాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన సంస్థకి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం 6,991.93 భవనానికి ఆయనకి అప్పచెప్పేయడం జరిగింది. అలాగే ఎల్ఎన్టీ సంస్థకి అసెంబ్లీ భవనం నిర్మాణంతో పాటు మరి 1,427 కోట్లు ఆయనకి అప్పగించడం జరిగింది. అలాగే బీసీఎన్ అండ్ కంపెనీ సంస్థకి అతనికి కూడా మరి అలా 1,000 చిల్లర కోట్ల రూపాయలు అప్పగించడం జరిగింది. ఇలాగా మొత్తం
వాళ్ళ సన్నిహితులే. ఇక్కడ ఎక్కడ రివర్స్ టెండరింగ్ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వేసుకోవటం, వాళ్ళ ఇష్టానుసారంగా దోచుకోవటం, దోచుకో పంచుకో. నారా లోకేష్ అల్లుడు గారు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు అత్యంత సన్నిహితుడు ఎం వెంకట్రావు, ఆయనకు చెందిన ఏవిఆర్ ఇన్ఫ్రా సంస్థకి 796 కోట్లు దానికి కట్టబెట్టడం జరిగింది. అలాగే మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరికి ఆప్తులైన కనకమెడల వరప్రసాద్ గారికి 429 కోట్లు ఆయనకి అప్పచెప్పడం జరిగింది. డబ్బులన్నీ కుమ్మరించి రోడ్లు. ఇవాళ మీరు భారతదేశంలో జాతీయ రహదారులు నిర్మించే సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దానికి 20 కోట్ల రూపాయలు కిలోమీటర్కి 20 కోట్ల రూపాయలు అయితే, మన దగ్గర వేసే రోడ్లు దానికి ఎంతయ్యా అంటే 20,000 కోట్లు, 60,000 కోట్లు చిల్లరి. 20 కోట్లు కిలోమీటర్కి. నేషనల్ హైవే వాళ్ళు వేసే రోడ్డుకి 20,000. కానీ మన రాజధానిలో రోడ్డుకి, సేమ్ రోడ్డుకి 60,000. 60 అంటే 40% ఎక్కువ, 40 కోట్లు ఎక్కువ. ఎంత దారుణం అండి ఇది! ఏంటి దోపిడీ? ఏంటిని ఎవరు ఇంకేమైనా అనుకుంటారని కూడా అర్థం లేదా? 20,000 నేషనల్ హైవేలో వేసే రోడ్డు, సేమ్ రోడ్డు ఇక్కడ వేస్తే 60,000, అక్కడ 20,000. ఏంటి దోపిడీ అంటున్నా? యథేచ్ఛగా దోపిడీ చేస్తూ మీ ఇష్టానుసారంగా రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ 77,249 కోట్లు అవుతాయి అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వాస్తవంగా ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు దాటిపోయేలా చేస్తారు వీళ్ళు. దీన్ని మళ్ళీ అంచనాలు పెంచేసుకుని మరి ఇప్పుడు అవటాలేదని కాబట్టి 1,00,000 కోట్లు దాటే ఖర్చు చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారంటే ఏమనాలని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి అప్పు ప్రజలు తీర్చవలసిందే. అంటే ప్రజలపై ఎంత భారం పడుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తూ రాజధాని పేరుతో, యాక్చువల్గా మీరు తెచ్చిన ఇప్పుడు అప్పు అయితే 1,50,000 కోట్లు ఆల్రెడీ దాటింది. ఇప్పుడు ఇది ఏదైతే 71,000 కోట్ల అప్పు ఉందో దీనికి ఎఫ్ఆర్ పైన చేస్తున్న అప్పు ఇది. ఏంటి దారుణం అని చెప్పి అడుగుతున్నాను. ఆల్రెడీ మీరు 1,50,000 కోట్లు ఆల్రెడీ చేస్తారు, కానీ ఏం చేశారో తెలియదు. ఒక పథకం కూడా లేదు. ఇస్తున్నారు మాత్రం ఒకటే పెన్షన్. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఇంక ఇదే మీకు దొరికేది. ఇవాళ ఇంత అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని మీరు అనేది చెప్పి అడుగుతున్నాను నేను. ఒక రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా, అసలు కరువు కాటకాలతోటి, చేతిలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడకుండా, ఒక పక్క రాజధాని ఇన్ని వేల ఎకరాలను కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలని, అసలు ఏంటి అసలు మీ పరిపాలన? మీకు ఎంత ప్రజలు ఎంత టైం ఇచ్చారు మీకు? 5 సంవత్సరాల టైంలో మనం ఏం చేయాలి? ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు మనం ఏ రకమైన మేలు చేయాలి? ప్రజలకి 5 సంవత్సరాల్లో మనం ఏం చేయగలుగుతాం, ఎంత చెందగలుగుతాం అనేది ఆలోచన లేకుండా 46 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. మరి చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ రాలేదు, కానీ మాకు జట్టీలు ఆరికట్టాం, పోర్ట్లు ఆరికట్టాం, 17 మెడికల్ కాలేజీలు, 750 మెడికల్ సీట్లు తెస్తే దాన్ని వెనక్కి పంపించేశారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ఆర్బీకే, మరి ప్రతి కార్యక్రమం కూడా చేశాం గ్రామాల్లో. ఎన్ని రకాల రోడ్లు పోసాం. ఇంకా రోడ్లు, మేము పోసిన రోడ్లు ఇంకా మీరు ఓపెన్ చేసుకుంటానే ఉన్నారు. మాకు అభివృద్ధి చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ప్రచారం చేసుకుంటాం మాకు రాలేదు. ఎక్కడా కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. ఇవాళ మీరు ప్రజలకు మీరు చెప్పిన సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసిన పథకాలు లేవు. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది.
ఈ రకంగా మీ పరిపాలన ఉంది. ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాజధాని విషయంలో మరొక్కసారి మీరు ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను.